యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఎక్కువ సమయం తీసుకోను. సో కొన్ని విషయాలు ఒక 2 or 3 పాయింట్స్ మనం రైజ్ చేసి అందులో నుండి మన జీవితాన్ని మనం అప్లై చేసుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా, వినండి. దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకోండి. బైబిల్ లేకపోతే మన కాడ కొత్త నిబంధనలు ఉన్నవి. ప్రతి ఒక్కరు ఫోన్లు చూడకండి, బైబిల్లో చూడండి. సో ఫోన్లు సైలెంట్లో పెట్టండి. చూద్దాం. మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందును నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటండి? శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటి? మీరు సమస్త జనులను ఎలా చేయాలంట? సమస్త జనులను ఏం చేయమని చెప్పినారు? మతోన్మాదులు చేయమన్నాడా? సమస్త జనులను మూర్ఖులు చేయమన్నాడా? సమస్త జనులను ఉగ్రవాదులు చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, సర్వజనులను శిష్యులుగా చేయుడి. ఇప్పుడు వాక్యం ఏమంటుంది చూడండి. 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇక్కడ కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి, లింకప్స్ ఉన్నాయి. ఏంటా లింకప్స్ అంటే, శిష్యులు ఎలాగైతారో తెలుసా? ఎప్పుడు ఒక శిష్యుడు అని పిలువబడతాడో తెలుసా? నీ వలన తండ్రి నామము ఎప్పుడైతే మహిమపరచబడుతుందో అప్పుడు నువ్వు నిజమైన శిష్యుడవు. డి యు గెట్ దట్ పాయింట్? నీ వలన, నీ క్రైస్తవుడని పేరు చెప్పుకుంటున్న నీ వలన పరలోకపు మందున్నటువంటి తండ్రి నామము ఎప్పుడైతే పరచబడుతుందో భూలోకాన, అప్పుడు నీవు నిజమైన శిష్యుడవు. నీవు క్రైస్తవుడుగా ఉండి దేవుని నామం మహిమపరచబడకపోతే నువ్వు శిష్యుడవా? కాదు, క్రైస్తవుడవే. అదేంటి బ్రదర్, క్రైస్తవుని శిష్యునికి తేడా అయిందంటే, కుటుంబం అని ఎప్పుడు అంటామండి? పెళ్ళైనప్పుడు. అవునా కదా? పరిపూర్ణమైన కుటుంబం అని ఎప్పుడు పిలువబడుతుంది? భార్య, భర్త, పిల్లలు ఉన్నప్పుడు. పిల్లలు ఫలిస్తేనే గర్భఫలం గర్భం అనే ఫలాన్ని పొందుకున్నప్పుడు ఆ కుటుంబము పరిపూర్ణమైన కుటుంబంగా మార్చబడుతుంది. గర్భఫలం లేనంత కాలం వాళ్ళు ఎలా పిలువబడతారు? భర్త, భార్య. తల్లి, తండ్రి అనేటువంటి పేరు వాళ్ళకు ఉండదు. అవునా కదా? ఎప్పుడైతే ఆ ఫలాన్ని పొందుకుంటారో, కుటుంబంలో భర్త భార్యలు ఎప్పుడైతే ఫలాన్ని పొందుకుంటారో ఆ ఫలము వలన వాళ్ళు ఏమని పిలువబడతారు? తల్లి, తండ్రి. దేవుని సన్నిధానంలోకి వచ్చిన నువ్వు కూడా క్రైస్తవుడు అని పిలువబడతావు. కానీ దేవుడిని క్రైస్తవులను తయారు చేయమని చెప్పలే, శిష్యులను తయారు చేయమని చెప్పాడు. శిష్యుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? ఎలాగైతే భర్త భార్యలు తండ్రి తల్లి అని ఎప్పుడైతే వారు నోరు తెరిచి పిలిచినప్పుడు దానికి పరిపూర్ణత ఉంటుంది కుటుంబానికి. అదే రీతిలో
ఒక వ్యక్తి వలన ఎప్పుడైతే దేవుడు నామాన్ని మహిమపరచబడుతుందో నీ ద్వారా నీ క్రైస్తత్వానికి పరిపూర్ణత వస్తుంది. నీవు శిష్యునిగా రూపాంతరం చెందుతావు. శిష్యుడు అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తావు. దేవుని ఒక క్లియర్గా చెప్తుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఫలించేది దేనికంటే మహిమపరచబడతానికి. ఎప్పుడైతే మహిమపరచబడుతుందో అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడినంత కాలం నువ్వు క్రైస్తవుడు కానీ శిష్యుడు కావు. శిష్యులు ఏం చేస్తారు? దేవుని మహిమపరుస్తారు. శిష్యులు ఏం చేస్తారు? దేవుని నామానికి మహిమ తీసుకొస్తారు. శిష్యులు ఏం చేస్తారు? దేవుని నామాన్ని ప్రకటిస్తారు. శిష్యులు ఏం చేస్తారు? తన యజమాని, తన యొక్క నాయకుడిని, తన యొక్క ఇంకేమంటారు గురువు గారి యొక్క మార్గాన్ని వారు తెలియజేస్తారు. గురువు గారి మార్గంలో నడుస్తూ శిష్యుడు తన శిష్యత్వ ఫలాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే శిష్యుని ద్వారా గురువుకి మహిమ వస్తుందో, పేరు వస్తుందో, అది నిజమైనటువంటి శిష్యుడు, శిష్యరికం, విద్యార్థి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇందువలన అంటే ఇది చేస్తేనే, దీన్ని బట్టేనే, బికాస్ ఆఫ్ దిస్ రీజన్, బికాస్ ఆఫ్ దిస్ యూ విల్ బి కాల్డ్ యాజ్ మై డిసైపుల్. దేవుని నామము నీ వలన మహిమపరచబడితేనే నీవు శిష్యుడవు, క్రీస్తు యొక్క శిష్యుడవు. నువ్వు ఎప్పుడు మహిమపరచుతావు దేవుని నామాన్ని అంటే నువ్వు ఫలించినప్పుడు. ఎవరైతే ఫలిస్తారో వారు మహిమను తీసుకొస్తారు. మరి ఫలించేది ఎలా? చూడండి 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతుంది. మహిమపరచబడాలి అంటే నువ్వు ఫలించాలి. మరి ఫలించాలి అంటే నువ్వేం చేయాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరన్నా రైల్వే ట్రాక్ చూసారా? రైల్వే ట్రాక్ లేన్ చూసారు కదా? ఆ రైల్ వీల్ చూసారా? చక్రం. రైల్వే ట్రాక్, ఆ ట్రాక్ ఒక లైన్కి అది మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. మనం నిలబడితే జారిపోయేటట్టు ఉంటుంది, అవునా కదా? దానికి ఎడ్జెస్కి ఏమన్నా, ఆ ట్రాక్ ఎడ్జెస్కి పైకి ఏమన్నా ఆ గ్రిప్ కోసం అని ఏమన్నా పెట్టే ఉంటాయా? అంటే సపోర్టింగ్ కోసం అటు కానీ ఇటు రెండు వైపులా పెడతారా గ్రిప్? గిల్ల జారిపోకుండా పెడతారా? లేకపోతే ఆ రైలుకున్న చక్రానికి ట్రాక్ కింది వరకు ఏమన్నా తగ్గిపోకుండా ఏమన్నా పెడతారా? చెక్కలు కానీ ఐరన్ కానీ ఏదన్నా. ఆ ట్రాక్ సమాంతరమే ఆ యొక్క లైన్ అనేది దానికే సపోర్ట్ ఉండదు. మనం దాని మీద సరిగా వాక్ చేయలేము, నడవలేము, అది జారిపోతూ ఉంటుంది. ఆ చక్రానికి కూడా ఏ సపోర్ట్ ఉండదు. కానీ ఆ ట్రాక్ మీద ట్రైన్ నడిచేటప్పుడు ట్రాక్ తప్పకుండా పోతుంది అదే మార్గం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గ్రిప్పు? ఎలా నిల్చుంటుంది దాని మీద? ఆ రైల్వే వీల్ అనేది ఆ లైన్ మీద ఎలా నిల్చుంటుంది? ఏ సపోర్టు లేకుండా జారిపోకుండా ఎలా ప్రయాణం చేయగలుగుతుంది? ఎన్ని చక్రాలు ఉంటాయి, ఎన్ని డబ్బాలు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కానీ ఎందుకు జారిపోవట్లే? నువ్వు నడవగలుగుతావు దాని మీద? మంచిగా నడవగలుగుతావా? సపోర్ట్ లేకుండా నడవగలుగుతావా దాని మీద? కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పట్టు? అది ఎంత చక్కగా దాని మీద ప్రయాణిస్తుంది, పరిగెడుతుంది, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అయినా పట్టు తప్పదు, చేరవలసిన గమ్యానికి చేరుతుంది, అవునా కాదా? ఆ రైలు అనేది, ఆ చక్రాలు అనేది ఆ రైలు పట్టాల మీద నిలిచినప్పుడే అది గమ్యం పోతుంది. ఆ నిలవడానికి ఏ సపోర్టు లేకపోయినా రెండు అండర్స్టాండింగ్ మీద ఉంటే వెళ్ళిపోతాయి, అవునా కదా? డెస్టినీ చేరాలంటే పట్టాల మీద ఉన్నారు. అదే రీతిలో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నీవు నీ జీవితంలో ఫలించాలి అంటే నువ్వేం చేయాలా? ట్రైన్ ఎలాగైతే పట్టాల మీద నిల్చొని స్టడీగా ఉండి తన క్రమంలో తను ఉంటుందో, అదే రీతిలో నీవు ఎప్పుడైతే క్రీస్తునందు నిలిచి ఉంటావో అప్పుడు ఫలిస్తావు.
క్రీస్తునందు నువ్వు నిలుచుండకుండా, యేసుక్రీస్తు వారు నీలో ఉండకుండా నీవు ఫలించవు. ప్రశ్న ఏంటంటే, ఫలించడం పక్కకు పెడితే అసలు నువ్వు క్రీస్తులో ఉన్నావా? యేసుక్రీస్తు వారు నీలో ఉన్నాడా? ఇంకెంతకాలం ఈ ప్రయాణం చేస్తావు? గమ్యం తెలని ప్రయాణం చేస్తావు? ఇంకెంతకాలం పట్టులేని ప్రయాణం చేస్తావు? వాక్యం క్లియర్గా చెప్తుంది, నీవు బహుగా ఫలించాలి అంటే నీవు మొట్టమొదట యేసుక్రీస్తు అనే ట్రాక్ మీద నువ్వు నిలబడాలి. యేసుక్రీస్తు వారిలో నువ్వు నిలుచుండాలి. రెండో స్టెప్ ఏంటి? ఆ యేసుక్రీస్తు వారు నీలో నిలుచుండాలి. సమీకరణాలు ఉంటాయి కదా, మ్యాథ్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ, ఈక్వేషన్స్. ఏదైనా మనం ఒక మాలిక్యూల్ కానీ ఒక రసాయనం కానీ అల్టిమేట్గా ఒక ప్రోడక్ట్ తీసుకురావాలంటే 2 రసాయనాలు కలిపేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా పోతేనే అల్టిమేట్గా మనకు ఆన్సర్ వస్తుంది. C3 కాడ C2 పెట్టి H2O కాడ H1 పెడితే వస్తుందా ఆన్సర్? ప్రతి స్టెప్, ప్రతి మాలిక్యూల్, ప్రతి కెమికల్, ప్రతి ఎలిమెంట్ నువ్వు చాలా జాగ్రత్తగా దాని వెలాసిటీ, మాస్, దాని వెయిట్ ప్రతి ఒక్కటి నువ్వు క్లారిటీగా తెలుసుకొని ఎంత పరిమాణంలో నువ్వు ఎంత యాడ్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో నీకు అవగాహన ఉంటేనే. ప్రాక్టికల్స్ ఎందుకు జరిపిస్తారు? పని లేకనా? వైవాలో నువ్వు అడిగినప్పుడు ఏం చెప్పగలుగుతావు? ప్రాక్టికల్గా నువ్వు చేయలేకపోతే, ప్రాక్టికల్ చేసేటప్పుడు నీకు అవగాహన లేకపోతే వైవాలో నువ్వు ఆన్సర్ చెప్తావా? తెలియదు. వాకింగ్ కూడా అంతే. కండిషనల్ బ్లెస్సింగ్స్, కండిషనల్ సాల్వేషన్. నువ్వు క్రీస్తునందు ఉంటేనే యేసుక్రీస్తు వారు నీలో ఉంటాడు. ఈ ఇరువురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతూ, ఎవరైతే ఆ యేసుక్రీస్తు వారిలో ఉంటూ ఆయన ఆత్మ నీలో ఉంటూ సమాంతరంగా జర్నీ చేస్తారో వారే ఫలింపులోనికి వస్తారు. అంటే దీని అర్థం యేసుక్రీస్తు వారిలో నువ్వు ఉండాలి, నీలో యేసుక్రీస్తు వారు ఉండాలి. అప్పుడు నువ్వు ఫలించడం స్టార్ట్ చేస్తావు. ఆ ఫలింపు నువ్వు ఫలించడం మొదలుపెట్టిన తర్వాత బహుగా ఫలింపులోనికి రావాలి. అలాగే ఎవరైతే బహుగా ఫలిస్తారో వారు ఏం చేస్తారు? తండ్రిని మహిమపరుస్తారు. ఆ తండ్రిని మహిమపరచడం వల్ల నువ్వేమవుతావు? శిష్యుడు అవుతావు. ఆ శిష్యులకే పరలోక రాజ్యం. నువ్వు ఏ స్టెప్లో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంతకుముందు వాక్యం ఫస్ట్ లైన్లో వస్తుంది, చూసుకొని ముగించుకుందాం. చూడండి, 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే తీగ వేరు, వ్యవసాయకుడు వేరు, ద్రాక్షవల్లి వేరు. అర్థమవుతుందా? వ్యవసాయకుడు ఏం చేశాడంటే ద్రాక్షవల్లిని నాటిండు. ఆ వల్లికి ఏమొచ్చినాయంటే తీగలు వచ్చినాయి. ఇక్కడ వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ద్రాక్షవల్లి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ తీగలు ఎవరు? క్రైస్తవులు. అర్థమవుతుందా? చూడండి, ద్రాక్షవల్లిని నేను నిజమైన ద్రాక్షవల్లిని, యేసుక్రీస్తు వారు అంటున్నారు. నా తండ్రి యెహోవా దేవుడు వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ప్రియ సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తులో లేకుండా, నీకు ఫలింపు లేకుండా, సంఘంలో ఫలింపు లేకుండా ఉంటే ఎవరు తీసి పారేస్తారంట? ఎవరు తీసి పారేస్తారంట? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం ఇక్కడ ఎన్ని సంఘాలు అవపడుతున్నాయండి? ఎన్ని సంఘాలమ్మా? 7 సంఘాలు కదా. చూడండి, 3వ అధ్యాయంలో 14వ వచనం కానీ చూద్దామా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఎవరు చెప్తున్నారు ఈ సంగతులు? యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీకు నువ్వు అప్లై చేసుకోవాలి వాక్యాన్ని.
నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు ఒకవేళ అటున్నా మంచిదే, ఇటున్నా మంచిదే, కానీ ఎటు లేవు నువ్వు. నెక్స్ట్ ఏమంటున్నాడు 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఏ స్థితిలో ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రియ సంగమా, ఎవరు ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నారంట నోట్లో నుండి? ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాటలు? ఎవరు చెప్తూ ఉన్నారు సంఘానికి? యేసుక్రీస్తు వారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నారు? నీ నిలువెచ్చని స్థితిని చూసి నేను ఉమ్మివేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు దేవుడే ఉమ్మేస్తే మన ముఖాన ఏం బ్రతుకురా నీది, ఏం జీవితం రా నీది? ఉంటే అటు ఉన్నట్లే, ఇటు ఉన్నట్లే, ఉంటే క్రైస్తవులు ఉన్నట్లే, ఉంటే అన్యుల్లో ఉన్నట్లే. అటు వాళ్ళకు బ్యాడ్ నేమ్, అటు నీకు బ్యాడ్ నేమ్, నాకు బ్యాడ్ నేమ్. నీకన్నా వాళ్ళే బెటర్ కదా. ఒకవేళ ఉమ్మివే ఉద్దేశిస్తే నీ నా పరిస్థితి. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఉమ్మివే ఉద్దేశిస్తున్నారంటున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ తీగల్ని తీసి పారేసేది ఎవరంట? ఎవరు తీసి పారేస్తారంట తీగల్ని? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన అంటే ఎవరు ఇక్కడ? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ఫలింపని ప్రతి తీగను నాలో నుండి ఆయన తీసి పారవేయును. వాక్యం బాగా గమనించండి. 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను ఎవరు ఇక్కడ? ఈ ప్రణవును నేను అనేది ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి. తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు నాలోనుగా ఈ నాలో ఎవరిని రిఫర్ చేస్తుంది? యేసుక్రీస్తు వారిని. అర్థమవుతుందా? మనం చదువుకున్న వాళ్ళ ఫాలో వాళ్ళ. నాలో ఫలింపని అంటే, నాలో అంటే ఎవరిలో ఫలింపని? యేసుక్రీస్తు వారిలో. యేసుక్రీస్తు వారిలో ఫలింపని ప్రతి తీగనగా ఎవరు? ప్రతి క్రైస్తవుడిని. ప్రతి క్రైస్తవుడిని ఆయన అంటే ఎవరు? ఈ ఆయన ఎవరికి రిలేటెడ్? వ్యవసాయదారునికి. ఈ వ్యవసాయదారుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆయన ఫలింపని ప్రతి క్రైస్తవుడిని తీసి పారవేయును. చాలా సూటిగా చెప్తున్నాడు వాక్యం, చాలా సూటిగా. మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. కానీ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఉమ్మివేస్తా అంటున్నాడు. తండ్రి కూడా ఇక్కడ ఒప్పుకోవట్లేదు. నువ్వు ఫలించకుంటే తండ్రి ఒప్పుకోవట్లేదు, నువ్వు ఫలించుకుంటే యేసుక్రీస్తు వారు ఒప్పుకోవట్లేదు. ఆయన ఒప్పుకోకుంటే నువ్వు పరలోక రాజ్యం పోతావా? నీ క్రైస్తవ జీవితానికి అర్థం ఉందా? ఏమండి? వాక్యము 2 అంచెలు గల ఖడ్గం కదా. హెబ్రీ పత్రికలో వాక్యము 2 అంచెలు గల ఖడ్గం. వాక్యాన్ని వినేటప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో గాయమవుతుంది, మనకు నొప్పింపజేస్తుంది వాక్యం. మనం నొచ్చుకుంటాం. మనం ఎప్పుడు నొచ్చుకుంటాం అంటే వాక్యాన్ని ఫాలో కానప్పుడు మనం నొచ్చుకుంటాం. అదే 2 అంచెలు ఒక సైడ్ అంటే 2 వైపులో షార్ప్ ఉంటుంది. ఒక సైడ్ ఏం చేస్తుంది అంటే వాక్య ప్రకారం మనం పోకపోతే మనల్ని కట్ చేస్తుంది, మన హృదయాన్ని గాయపరుస్తుంది. 2వ సైడ్ ఏముంటుంది? బ్లెస్సింగ్స్. ఎవరైతే మాటలు ఫాలో అవుతున్నారో వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను వాక్యంలో ఎదుగుతున్నాను, దేవుడు ఇంకా నన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాను. అందుకే 2 రకాలుగా అర్థమవుతుంది. వాక్యం పాటించిన వారికి ఏమో ఖండిస్తుంది, పాటించే వారికి ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం క్లియర్గా సెలవుస్తుంది. సహోదరుడా, పారవేయును, ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించే వాళ్ళకి మరి ఎక్కువగా ఫలింపిస్తుంది, ఫలింపు లేని వారిని అసలే తీసి పారేస్తుంది. దేవుడు క్లియర్గా ఉన్నాడు కదా. ఉంటే అటు ఉన్నాడు, ఇటు ఉన్నాడు. నువ్వు ఫలిస్తున్నావా? ఇంకెక్కువ ఫలింపజేస్తాడు. నువ్వు ఫలించట్లేవా? తీసి పారేస్తున్నాడు. అవునా కాదా? నెక్స్ట్ ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులైరి, అనగా మీరు ఫలించిన వారే. మిమ్మల్ని ఫలింపులోనికే దేవుడు పిలిచాడు. మిమ్మల్ని నీతిమంతులోనికే పిలిచాడు దేవుడు. రక్షణలోనికే పిలిచాడు దేవుడు. మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికే దేవుడు పిలిచాడు. ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టింది దేని కొరకు? నేను పవిత్రంగా చేయడానికే.
నువ్వు ఫలించడానికే, నువ్వు విస్తరించడానికే, తీసివేయబడ్డానికి కాదు, నరికివేయబడ్డానికి కాదు. మీరు ఇప్పుడు పవిత్రులైనారంటే దాని అర్థం నేనున్నాను కనుక మీరు పవిత్రులు, నేనున్నారు కనుక మీరు పరిశుద్ధులు, నేనున్నాను కనుక మీరు ఫలించని వారు. ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఉంటాయి. ఏమంటూ ఉన్నాడు నెక్స్ట్ 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు క్లారిటీగా చెప్పి ఉన్నాడు, క్లియర్గా. నువ్వు ఫలించట్లేవు అంటే కారణం ఏంది? యేసుక్రీస్తులో నువ్వు లేవు. నేను చెప్తున్నాను ఈ మాట, వాక్యమే చెప్తున్నాను. నువ్వు ఫలిస్తున్నావు అంటే ఎవరిలో ఉన్నావు? యేసుక్రీస్తు వారిలో నువ్వు ఉన్నావు. నీలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈరోజు మనం చాలా విషయాలు చూసాం. జస్ట్ వీ విల్ డివైడ్ దట్ మెసేజ్. మనం ఒకసారి మళ్ళీ క్లారిటీ చూసుకొని ముగించుకుందాం. ఫలించేవారు, ఫలింపనివారు. ద్రాక్షవల్లి ఎవరికి సాదృశ్యం? ద్రాక్షవల్లి ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారికి. వ్యవసాయదారు ఎవరు? తండ్రి. తీగే మనం. సో దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే ఫలిస్తారో వారు మరి ఎక్కువగా ఫలించాలని అంటుగట్టి నీరు పోసి ఎరువులు వేసి వాళ్ళు ఇంకా ఫలించేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఫలించకుండా ఉంటారో వీడు ఫలించడానికి కూడా ఫలింపనీయడు. వీడు ఎదగటానికి ఆటంకంగా ఉంటాడు. అవునా కదా? సో అలాంటి వ్యక్తులను ఏం చేస్తారు? దేవుడు తీసి పారవేసి మనుషులందరినీ దాన్ని గ్యాదర్ చేసి ఎక్కడేస్తారు? అగ్నిలో. 2వ మరణము నరకములో. నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావా, నరకంలో ఉంటావా, అది నీ చేతిలోనే ఉన్నది. సో కాబట్టి మనము లింకప్ చూసుకొని ముగించుకున్నాం. ఫస్ట్ ఈ క్రైస్తవుడు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు క్రైస్తవంలో ఉండాలి. క్రైస్తవంలోనికి మారిన తర్వాత యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఫలించడం స్టార్ట్ చేస్తావు. నువ్వు ఫలించే కొద్దీ బహుగా ఫలింపులోనికి వస్తావు. ఆ బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి ఎప్పుడైతే మహిమపరచబడతాడో అప్పుడు నువ్వేమైతావు? నిజమైన శిష్యుని వైపు. ఈ శిష్యులదే పరలోక రాజ్యం. ఒకవేళ ఇట్లా కాకుండా రివర్స్కి వెళ్తే, ఎవరైతే తండ్రిలో ఉండకుండా, ద్రాక్షవల్లిలో ఉండకుండా, క్రైస్తవులుగా క్రీస్తుని పేరు చెప్పుకొని సంఘంలో ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా ఉంటారో వారు ఏం చేస్తారు? పోయే కొద్దీ ఎండిపోయిన స్థితిలోనికి వస్తారు. విశ్వాసం ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉంటారు, పడిపోయిన స్థితిలో ఉంటారు, అలిగిమాలిన స్థితిలో ఉంటారు. ఎండిపోయే కొద్దీ దేవుడు చూస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? పీకి పారేస్తాడు, అగ్నిలో పడేస్తాడు. మన స్థితి ఏమవుతుంది? నరకం. కానీ దేవుడు ఇప్పటికీ అంటున్నాడు, మీరు పరిశుద్ధులు, నేను మీతో ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులు, ఫలించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరుడు. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఉమ్మివేస్తా అంటున్నాడు నులివెచ్చగా ఉంటే. యోహాను సువార్తలో తండ్రి ఏమంటున్నాడు? తీసి పారేస్తా అంటున్నాడు. నువ్వు పారవేయబడే స్థితిలో ఉంటావా, ఫలించే స్థితిలో ఉంటావా? అది నువ్వే ఆలోచించుకోవాలి. మోకరించుదాము, ప్రతి ఒక్కరం తలలు వంచి మోకరించుదాం.